సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏసీ కూలర్. దానితో పాటు కరెంట్ బిల్ భయం ఎక్స్ట్రా బోనస్. అయితే ఏసీ వాడుతూ కూడా కరెంట్ బిల్ తక్కువ వచ్చే మార్గం ఉందా అనేది చాలా మందికి రైస్ అయ్యే కామన్ డౌట్. ఎస్, ఏసీ వాడుతూ కూడా పవర్ బిల్ తగ్గించవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఎంతో కొంత డబ్బుని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. సమ్మర్ వచ్చేసింది. ఈసారి వేడి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. బయటికి అడుగు పెట్టగానే వేడి గాలి నేరుగా ముఖానికి తగులుతుంది. మధ్యాహ్నం ఇంట్లో ఉన్నా కూడా గోడల నుంచి వేడి వచ్చేస్తుంది. రాత్రి పడుకున్నాక చెమటలు ఆగడం లేదు. ఇలాంటి టైంలో మనకు గుర్తొచ్చేది ఒకటే, ఏసీ. ఏసీ ఆన్ చేసిన వెంటనే వచ్చే ఆ చల్లటి గాలి నిజంగా ఒక రిలీఫ్. ఆ మూమెంట్లో మనకు అనిపిస్తుంది ఇదే అసలు లైఫ్ అని. కానీ అదే నెల చివరిలో కరెంట్ బిల్ చూసేసరికి మూడ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంత బిల్ ఎలా వచ్చింది అని ఒక్కసారిగా షాక్ అయిపోతాం. అప్పుడు చాలామంది ఒక కామన్ లైన్ చెబుతారు, ఏసీ వాడితే బిల్ ఎక్కువ రావడం న్యాచురలే కదా అని. కానీ ఒకసారి కామ్గా ఆలోచించండి, నిజంగా ప్రాబ్లం ఏసీనా లేక మన యూసేజా? ఎందుకంటే అదే ఏసీ కొంతమంది ఇళ్లలో రీజనబుల్ బిల్తో రన్ అవుతూ ఉంటుంది, కొంతమందికి మాత్రం డబుల్ షాక్ ఇస్తుంది. డిఫరెన్స్ ఏంటి? మెషిన్ ఒకటే, కంపెనీ ఒకటే, పవర్ సప్లై కూడా ఆల్మోస్ట్ సేమ్. మారేది ఒకటే, యూసేజ్ ప్యాటర్న్. సమ్మర్లో ఏసీ ఎలా వాడాలి, ఏ మిస్టేక్ అవాయిడ్ చేయాలి, టెంపరేచర్ ఎంత పెట్టాలి, ఎలా యూజ్ చేస్తే కూలింగ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, పవర్ బిల్ కంట్రోల్లో ఎలా ఉండొచ్చు అనే కంప్లీట్ క్లారిటీ నేను మీకు ఇస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఏసీని చూసి భయపడే స్టేజ్ నుంచి ఏసీని స్మార్ట్గా మేనేజ్ చేసే స్టేజ్కి వచ్చేస్తారు. కంఫర్ట్ మీది, కంట్రోల్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. ముందుగా ఒక సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి. ఏసీ అనేది కార్ లాంటిది. కార్ కొంటే పెట్రోల్, సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఉంటాయి కదా. అలాగే ఏసీకి కూడా ప్రాపర్ యూసేజ్, టైమ్లీ క్లీనింగ్, రైట్ సెట్టింగ్స్ అవసరం. కొనడం ఒక స్టెప్ మాత్రమే, వాడే విధానమే చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా కామన్గా చేసే మిస్టేక్ ఇది. రూమ్ చాలా వేడిగా ఉందనుకోండి, వెంటనే రిమోట్ తీసుకొని 18 డిగ్రీ సెంటిగ్రేడ్స్ లేదా 20 డిగ్రీ సెంటిగ్రేడ్స్ పెట్టేస్తారు. ఫుల్ చిల్ కావాలి అనుకుంటారు. హాఫ్ అన్ అవర్లో రూమ్ చిల్ అయిపోతుంది. వెంటనే ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేసుకుంటారు. మళ్ళీ వేడి పెరిగిపోతుంది, మళ్ళీ ఆన్ చేస్తారు. ఏదో కరెంట్ బిల్ తగ్గుతుంది అనుకొని ఇలా ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటారు. ఇది బయటికి చూస్తే స్మార్ట్ సేవింగ్ లాగా అనిపిస్తుంది, కానీ టెక్నికల్గా చూస్తే కంప్రెసర్ స్టార్ట్ అయ్యే సమయంలో ఎక్కువ కరెంట్ యూటిలైజ్ అవుతుంది. ప్రతిసారి రీస్టార్ట్ అంటే ఎక్స్ట్రా లోడ్ పడ్డట్టే. ఫ్రీక్వెంట్గా ఆన్ ఆఫ్ వల్ల ఓవరాల్ కన్సంప్షన్ తగ్గదు, కొన్నిసార్లు పెరుగుతుంది కూడా. ముఖ్యంగా నాన్ ఇన్వర్టర్ ఏసీలో ఈ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా నోటీస్ అవుతుంది. ఎందుకంటే వాటిలో కంప్రెసర్ సడన్గా ఆన్ ఆఫ్ అవుతూ పనిచేస్తుంది. ఇన్వర్టర్ ఏసీ అయితే టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. కంటిన్యూస్గా మోడరేట్ స్పీడ్లో రన్ అవుతుంది. అందుకే రిపీటెడ్ ఆన్ ఆఫ్ చేయడం కన్నా స్టేబుల్ టెంపరేచర్లో రన్ చేయడం బెటర్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏసీలో సరైన టెంపరేచర్ ఎంత పెట్టాలి? పవర్ బిల్ తగ్గాలంటే ఏ సెట్టింగ్స్ బెస్ట్? చాలా మంది ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. రూమ్ త్వరగా కూల్ అవ్వాలంటే 18 డిగ్రీ సెంటిగ్రేడ్స్ లేదా 20 డిగ్రీస్ పెట్టేస్తారు. లో టెంపరేచర్ పెడితే ఫాస్ట్గా చల్లబడుతుంది అనేది చాలా మంది బిలీఫ్. కానీ నిజానికి ఏసీ పనిచేసే విధానం అలా ఉండదు. ఇండస్ట్రీ గైడ్లైన్స్ ప్రకారం టెంపరేచర్ని ప్రతి 1 డిగ్రీ సెంటిగ్రేడ్స్ తగ్గించినప్పుడు రఫ్లీ 3% నుండి 6% వరకు ఎక్స్ట్రా పవర్ కన్స్యూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మీ రూమ్ సైజ్, ఇన్సులేషన్, అవుట్ సైడ్ హీట్, ఏసీ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. కానీ బేసిక్ కాన్సెప్ట్ మాత్రం క్లియర్. టెంపరేచర్ ఎంత లోగా పెడతారో పవర్ యూసేజ్ అంత ఎక్కువ అవుతుంది. అందుకే 26 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఒక బ్యాలెన్స్డ్, కంఫర్టబుల్ సెట్టింగ్గా కన్సిడర్ చేస్తారు. ఇది కూలింగ్ కూడా ఇస్తుంది, పవర్ కన్సంప్షన్ కూడా రీజనబుల్గా ఉంటుంది. బయట హీట్ ఎక్కువగా ఉన్న రోజుల్లో 24 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు తగ్గించుకోవచ్చు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. కానీ 22 డిగ్రీ సెంటిగ్రేడ్స్, 20 డిగ్రీస్, 18 డిగ్రీస్ సెట్టింగ్స్ని డైలీ హ్యాబిట్గా పెట్టడం మోస్ట్లీ అన్నెసెసరీ. ఒకసారి లాజిక్తో ఆలోచించండి. వింటర్ సీజన్లో మన రూమ్ టెంపరేచర్ 25 నుండి 27 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటే పర్ఫెక్ట్లీ కంఫర్టబుల్గా ఉంటాం కదా, స్వెటర్ లేకుండానే ఉండగలుగుతాం. మరి అదే రేంజ్ సమ్మర్లో ఏసీ ద్వారా మెయింటైన్ చేస్తే సరిపోదా? ఏసీ అంటే ఫ్రీజర్ కాదు, రూమ్ని ఐస్ బాక్స్లా మార్చాల్సిన అవసరమూ లేదు. మనకి కావాల్సింది కంఫర్టబుల్ కూలింగ్, నాట్ ఎక్స్ట్రీమ్ కూలింగ్. స్మార్ట్ యూసేజ్ అంటే ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ కాదు, బ్యాలెన్స్డ్ సెట్టింగ్. కరెక్ట్ టెంపరేచర్ చూస్ చేస్తే కూలింగ్ ఎంజాయ్ చేస్తూనే పవర్ బిల్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మరో కామన్ డౌట్, ఏసీతో పాటు ఫ్యాన్ వాడొచ్చా లేదా అవాయిడ్ చేయాలా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కొందరు ఫ్యాన్ వేస్తే ఏసీ కూలింగ్ తగ్గిపోతుంది అంటారు. ఇంకొందరు ఫ్యాన్ వల్ల ఏసీకి డ్యామేజ్ అవుతుందని భయపడతారు.
కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ట్రూత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ సీలింగ్ ఉన్న హౌస్లో ఏసీతో పాటు ఫ్యాన్ వాడడం తప్పు కాదు. యాక్చువల్లీ లో స్పీడ్లో ఫ్యాన్ వేస్తే కూల్ ఎయిర్ రూమ్ అంతా ఈవెన్లీ స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఏసీ నుండి వచ్చే చల్లని గాలి ఒక మూలలో మాత్రమే ఉండకుండా మొత్తం రూమ్లో యూనిఫామ్గా సర్క్యులేట్ అవుతుంది. దీంతో రూమ్ ఫాస్ట్గా కూల్ అయి కంఫర్టబుల్ ఫీల్ ఇస్తుంది. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే హై స్పీడ్ అవసరం లేదు, లో లేదా మీడియం స్పీడ్ చాలు. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. ఏసీ ఆల్రెడీ కూలింగ్ ఇస్తుంది కాబట్టి ఫ్యాన్ రోల్ కేవలం ఎయిర్ సర్క్యులేట్ చేయడం మాత్రమే. ఫ్యాన్ వల్ల ఏసీ డ్యామేజ్ అవుతుంది అనేది ఒక మిత్. ఫ్యాన్ వాడడం వల్ల ఏసీకి డైరెక్ట్గా ఏ హామ్ ఉండదు. అయితే ఫ్యాన్ని అన్నెసెసరీగా హై స్పీడ్లో పెట్టి స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో క్రియేట్ చేస్తే కొందరికి చిల్ ఎక్కువగా అనిపించవచ్చు లేదా కంఫర్ట్ లెవెల్ స్లైట్గా డిస్టర్బింగ్గా అనిపించవచ్చు. అంతేకాని మిషన్కి ఏం ప్రాబ్లం కాదు. సో సింపుల్ రూల్, ఏసీతో పాటు ఫ్యాన్ వాడచ్చు. లో స్పీడ్లో వాడితే కూలింగ్ ఈవెన్చువల్లీ స్ప్రెడ్ అవుతుంది, రూమ్ త్వరగా కంఫర్టబుల్ అవుతుంది మరియు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది. స్మార్ట్ యూసేజ్ అంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయడం కాదు, బ్యాలెన్స్గా వాడడం. ఇప్పుడు డోర్స్ అండ్ విండోస్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏసీ ఆన్ చేసి డోర్ ఓపెన్ చేయడం అంటే ఏమిటో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక బకెట్లో నీళ్లు పోస్తూనే కింద హోల్ ఉంచితే ఏమవుతుంది? ఎంత నీళ్లు పోసినా బకెట్ ఫుల్ అవ్వదు. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఏసీ కూలర్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ డోర్ లేదా విండో ఓపెన్ ఉంటే ఆ కూలర్ బయటికి లీక్ అయిపోతుంది. బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసి డోర్ హాఫ్ ఓపెన్ ఉంచి హాల్లో కూర్చుంటే చల్లగాలి వస్తుంది అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా చూస్తే రూమ్ ప్రాపర్గా కూల్ అవ్వదు. కంప్రెసర్ కంటిన్యూస్గా రన్ అవుతుంది, ఎందుకంటే సెట్ చేసిన టెంపరేచర్ రీచ్ అవ్వడం కష్టం అవుతుంది కాబట్టి. రిజల్ట్, ఏసీ ఎక్కువ టైం పనిచేస్తుంది, పవర్ కన్సంప్షన్ కూడా పెరిగిపోతుంది. ఏసీ ఒక స్పెసిఫిక్ రూమ్ సైజ్ని కూల్ చేయడానికి డిజైన్ చేయబడుతుంది. ఆ క్లోజ్డ్ స్పేస్లోనే అది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఉంచితే ఏసీ ఒక బిగ్గర్ ఏరియాని కూల్ చేయాలని ట్రై చేస్తుంది. అది పాసిబుల్ కాదు, మెషిన్ మీద అన్నెసెసరీ లోడ్ పడుతుంది. అందుకే సింపుల్ రూల్, ఏసీ ఆన్ ఉన్నప్పుడు డోర్స్ విండోస్ ప్రాపర్గా క్లోజ్ చేయాలి. అంతేకాదు సన్లైట్ కూడా కూలింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. డైరెక్ట్ సన్లైట్ గ్లాస్ విండో మీద పడితే హీట్ ఇంటి లోపలికి వచ్చేస్తుంది. రూమ్ కూల్ చేయడానికి ఏసీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే థిక్ కర్టన్ యూజ్ చేస్తే సన్ హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే డోర్ కింద స్మాల్ గ్యాప్ ఉంటే సింపుల్ రబ్బర్ స్ట్రిప్ లేదా డోర్ సిల్ యూజ్ చేయొచ్చు. కాస్ట్ చాలా తక్కువ, కానీ కూలింగ్ ఎఫిషియన్సీలో డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎక్స్పెన్సివ్ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తాం, కానీ ఇలాంటి స్మాల్ హ్యాబిట్స్ పవర్ బిల్ కంట్రోల్లో ఉంచడానికి రియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. కూల్ ఎయిర్ని రూమ్లోనే రీటైన్ చేయడం అంటే హాఫ్ బ్యాటిల్ విన్ చేసినట్టే. ఇప్పుడు కన్వర్టబుల్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మోడర్న్ ఏసీల్లో 1.5 టన్ యూనిట్ని 1 టన్ లేదా 70 to 80% కెపాసిటీలో రన్ చేసే ఆప్షన్ ఉంటుంది. అంటే ఫుల్ పవర్లోనే ఎప్పుడూ పనిచేయాల్సిన అవసరం లేదన్నమాట. మీ రూమ్ సైజ్ చిన్నదైతే లేదా బయట హీట్ మోడరేట్గా ఉంటే ఫుల్ 1.5 టన్ కెపాసిటీ అవసరం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో కన్వర్టబుల్ మోడ్ సెలెక్ట్ చేసి లోయర్ కెపాసిటీలో రన్ చేస్తే సఫిషియంట్ కూలింగ్ వస్తుంది. అది కాకుండా కంప్రెసర్ అన్నెసరీగా ఫుల్ లోడ్ మీద పని చేయకుండా ఉండడం వల్ల ఎనర్జీ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. ఇది కంపెనీ ఇచ్చిన ఫీచర్, టెస్టింగ్ చేసి డిజైన్ చేసిన ఆప్షన్ కాబట్టి సేఫ్గానే యూజ్ చేయొచ్చు. మోడ్ మారిస్తే ఏసీకి డ్యామేజ్ అవుతుందేమోనని భయపడాల్సిన పనే లేదు. సింపుల్గా చెప్పాలంటే రూమ్ సైజ్, అవుట్ సైడ్ టెంపరేచర్కి మ్యాచ్ అయ్యే మోడ్ సెలెక్ట్ చేయడం స్మార్ట్ యూసేజ్. ఫుల్ కెపాసిటీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫుల్ పవర్, మిగతా టైంలో ఆప్టిమైజ్డ్ మోడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ విషయం, అయినా కూడా ఇగ్నోర్ చేస్తారు. ఏసీ ఫిల్టర్లో డస్ట్ అక్యుములేట్ అయితే ఎయిర్ ఫ్లో బ్లాక్ అయిపోతుంది. ఎయిర్ ప్రాపర్లీ సర్క్యులేట్ కాకపోతే కూలింగ్ గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. టెంపరేచర్ రీచ్ అవ్వడానికి కంప్రెసర్ ఎక్కువసేపు రన్ అవుతుంది, అంటే డైరెక్ట్గా పవర్ కన్సంప్షన్ పెరిగిపోతుంది. అందుకే ప్రతి 15 నుండి 30 రోజులకు ఒకసారి ఫిల్టర్ రిమూవ్ చేసి ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేయాలి. సోప్ అవసరం లేదు. క్లీన్ చేసిన తర్వాత కంప్లీట్లీ డ్రై అయ్యాకే తిరిగి ఫిక్స్ చేయాలి. వెట్గా పెట్టడం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మాయిశ్చర్ వల్ల ఇంటర్నల్ పార్ట్స్కి ప్రాబ్లం రావచ్చు. ఇంకో విషయం, 1 year యూసేజ్ తర్వాత ఇంటర్నల్ కాయిల్స్, ఫిన్స్లో కూడా డస్ట్ సెటిల్ అవుతుంది. అది అవుట్ సైడ్ నుంచి కనిపించకపోవచ్చు, కానీ ఎఫిషియన్సీ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి సమయంలో బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీస్ ద్వారా ప్రాపర్ క్లీనింగ్ చేయించుకోవడం బెటర్. థర్డ్ పార్టీ సర్వీసెస్ కొన్నిసార్లు చీప్ అనిపించవచ్చు, కానీ జెన్యూన్ పార్ట్స్ హ్యాండ్లింగ్ విషయంలో బ్రాండ్ సర్వీస్ సేఫర్ ఆప్షన్. మరొక స్మాల్ రిమైండర్, ఫస్ట్ ఇయర్లో యూజువలీ ఫ్రీ సర్వీస్ ఉంటాయి. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఆ ఫ్రీ సర్వీస్ని అస్సలు మిస్ అవ్వకండి. దాన్ని యూటిలైజ్ చేస్తే ఏసీ పర్ఫార్మెన్స్
లాంగ్ టర్మ్లో బెటర్గా ఉంటుంది. కూలింగ్ తగ్గిందని అనిపించగానే వెంటనే బ్రాండ్ చెడ్డది లేదా ఏసీ ప్రాబ్లం అయిపోయిందని కంక్లూషన్కి రావద్దు. ముందుగా బేసిక్ థింగ్స్ చెక్ చేయాలి. ఇండోర్ యూనిట్లో ఫ్యాన్ ప్రాపర్లీ రన్ అవుతుందా, అవుట్డోర్ యూనిట్ మొత్తం కంటిన్యూస్గా వర్క్ చేస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. కూలింగ్ తగ్గడానికి చాలా కామన్ రీజన్స్ ఉంటాయి. డర్టీ ఫిల్టర్ వల్ల ఎయిర్ ఫ్లో బ్లాక్ అవ్వడం, అలాగే అవుట్ సైడ్ కండెన్సర్ మీద డస్ట్ అక్యుములేట్ అవ్వడం, రీఫ్రిజిరెంట్ లెవెల్ లో అవ్వడం, అలాగే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేదా సెన్సార్ రిలేటెడ్ ఇష్యూ రావడం. ఇవన్నీ కూడా కూలింగ్ పర్ఫార్మెన్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. చాలా మంది వెంటనే గ్యాస్ అయిపోయింది అని అంటారు, కానీ గ్యాస్ ఇష్యూ ఒక పాసిబుల్ రీజన్ మాత్రమే. అది ఆల్వేస్ మెయిన్ రీజన్ అయి ఉండకపోవచ్చు. ప్రాపర్ ఇన్స్పెక్షన్ లేకుండా గ్యాస్ రీఫిల్ చేయించుకోవడం కరెక్ట్ కాదు. రైట్ డయాగ్నోసిస్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం ముఖ్యం. కరెక్ట్ చెకింగ్ ఉంటేనే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో స్టెబిలైజర్ యూస్ చేయడం సేఫ్ ఆప్షన్. మోడర్న్ ఇన్వర్టర్ ఏసీలు వైడ్ వోల్టేజ్ రేంజ్ హ్యాండిల్ చేస్తాయి, కానీ అన్స్టేబుల్ సప్లై ఉన్న చోట స్టెబిలైజర్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏరియా కండిషన్ బట్టి డిసైడ్ చేసుకోవాలి. నైట్ టైం యూసేజ్లో స్లీప్ మోడ్ ఉపయోగించడం చాలా ప్రాక్టికల్ మరియు స్మార్ట్ హ్యాబిట్. రాత్రి పడుకున్న తర్వాత మన బాడీ టెంపరేచర్ న్యాచురల్గా కొంచెం తగ్గుతుంది. అలాంటి సమయంలో ఏసీ అదే లో టెంపరేచర్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే కొన్నిసార్లు ఎక్కువగా చల్లగా అనిపించవచ్చు. స్లీప్ మోడ్ యాక్టివ్ చేస్తే ఏసీ టెంపరేచర్ని ఒక్కసారిగా కాదు, గ్రాడ్యువల్గా 1 to 2 degrees సెంటిగ్రేడ్స్ వరకు పెంచుతుంది. ఇది మన బాడీ న్యాచురల్ కూలింగ్ ప్యాటర్న్కి మ్యాచ్ అవుతుంది. అందువల్ల రాత్రి మొత్తం కంఫర్టబుల్గా నిద్రపోవచ్చు, అన్నెసరీ చిల్ అనిపించదు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కంప్రెసర్ ఫుల్ లోడ్లో కంటిన్యూస్గా రన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో పవర్ కన్సప్షన్ కూడా కొంత తగ్గుతుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది, ఎనర్జీ సేవింగ్ కూడా ఉంటుంది. రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఇంకా బెటర్ యూసేజ్ కోసం టైమర్ ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్కి ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా సెట్ చేస్తే అన్నెసరీ రన్నింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఇలా స్మాల్ సెట్టింగ్స్ని స్మార్ట్గా యూస్ చేస్తే నైట్ కూలింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూనే పవర్ బిల్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఫైనల్గా ఒక సింపుల్ మాట, ఏసీ వాడడం తప్పు కాదు, కానీ కేర్లెస్గా వాడితేనే పవర్ బిల్ పెరిగిపోతుంది. మరీ ఎక్కువగా లో టెంపరేచర్ పెట్టడం, డోర్స్ ఓపెన్ ఉంచడం, ఫిల్టర్ క్లీన్ చేయకపోవడం, ఇవే మెయిన్ మిస్టేక్స్. స్మార్ట్ యూసేజ్ అంటే సింపుల్ హ్యాబిట్స్. అరౌండ్ 26 degrees సెంటిగ్రేడ్స్ పెట్టండి. ఏసీ ఆన్ ఉన్నప్పుడు డోర్స్, విండోస్ క్లోజ్ చేయండి. కర్టన్స్ యూస్ చేయండి. 15 నుండి 30 రోజులకు ఒకసారి ఫిల్టర్ని క్లీన్ చేయండి. ఇయర్కి ఒకసారి సర్వీస్ చేయించండి. అంతే. ఈ చిన్న చేంజెస్ వల్ల కూలింగ్ కూడా బాగుంటుంది, పవర్ బిల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూల్గా ఉండాలి, కానీ బిల్ చూసి టెన్షన్ పడకూడదు. కంఫర్ట్ ఉండాలి, కంట్రోల్ కూడా మీ చేతిలోనే ఉండాలి. రెండూ పాసిబుల్ అవుతుంది. జస్ట్ కరెక్ట్ యూసేజ్ ఉంటే చాలు. సో సెన్సిబుల్గా ఏసీ వాడండి, కూల్గా ఉండండి, పవర్ సేవ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ కౌసల్య, సైనింగ్ ఆఫ్. బాస్ వాలా, బీ ద బాస్.